విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు ఆపాలని, ఆదాని, యాక్సిస్ తదితర బడా కంపెనీలతో అవినీతి ఒప్పందాలు రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు డిమాండ్ చేశారు. 4 రకాల సర్దుబాటు ఛార్జీలు వేస్తూ ప్రతి ఒక్కరి నుండి వసూలు చేస్తూ 15,485 కోట్ల రూపాయలు అదనపు భారం మోపిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ బాధుడు ఆపుతామని హామీ ఇచ్చి నేడు కూటమి ఉమ్మడి బాధుడు తీవ్రతరం చేసిందని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల భారాలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని, ఆదాని, సెకీ, యాక్సిస్ ఒప్పందాలు రద్దు చేయాలని విజయవాడ గుణదల విద్యుత్ సౌధ వద్ద సిపిఎం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దొనేపడి కాశీనాథ్ పాల్గొన్నారు. ఆదాని, సెకీ ఒప్పందాలు రద్దు చేయాలని, ఆదాని ఫోటో ఫ్లెక్సీ దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, సిపిఎం నేతలు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలను, నేతలను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో కార్యకర్తలు ప్రతిఘటించారు. పెంచిన విద్యుత్ భారాలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని నినాదాలు చేశారు. విద్యుత్ సౌధ గేటు వద్ద బైఠాయించి అవినీతి ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు డి కాశీనాథ్, కె శ్రీదేవి, బోయి సత్యబాబు, బి రమణ, పి కృష్ణ, నగర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అధికారులకు వినతి పత్రాలు నేతలు సమర్పించారు. కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీల విషయంలో మాట తప్పి నమ్మక ద్రోహం చేసింది. కరెంటు బిల్లులు పెంచేసింది. 11 నెలల్లోనే 15,485 కోట్ల రూపాయలు భారం వేశారు. జనం గగ్గోలు పెడతా ఉన్నారు. ఇది నమ్మక ద్రోహమే. వైసీపీ ప్రభుత్వం ఎలాగైతే పెంచిందో వీళ్ళు అదే దారిలో ప్రయాణం చేస్తున్నారు. అందుకే ఒకవైపున మోడీ, ఇంకో వైపున చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇంకొక వైపున జగన్మోహన్ రెడ్డి, టీడీపీ, బీజేపీ, జనసేన, వైసీపీ అందరూ ఒకే దారిలో నడుస్తూ ఉన్నారు. ఎందుకు ఈరోజు అడుగుతున్నాం? విద్యుత్ రంగంలో మాఫియా చెలరేగిపోతూ ఉంది. అటు ఒకవైపున బడా కంపెనీలు, అధికార పార్టీ నేతలు, ఉన్నతాధికారులు కుమ్మక్కైపోయారు. విద్యుత్ రంగాన్ని దోపిడీ చేస్తున్నారు, సర్వనాశనం చేస్తున్నారు, జనాన్ని పీల్చి పిప్పి చేస్తూ ఉన్నారు. అందుకే ఈ ఒప్పందాలు రద్దవ్వాల్సిందే. గాలి జనార్దన్ రెడ్డి ఎలా అయితే మైనింగ్ మాఫియా పేరుతో ఈరోజు జైలుకి వెళ్ళారో అలాగే విద్యుత్ మాఫియాను కూడా జైలుకి పంపంత మాత్రం కూడా తగదు. గత అనుభవాల్ని గుర్తుకు తెచ్చుకో చంద్రబాబు నాయుడు గారు. ఇది 10 ఏళ్ళు కాదు, 14 ఏళ్ళు కాదు. భవిష్యత్తులో ఆ రకమైనటువంటి పరిస్థితే వస్తే ప్రజలు తిరస్కరిస్తారు. నిన్ను మళ్ళీ ఏ పవర్ అయితే నిన్ను తీసుకొచ్చింది ఆ పవరు, ఈ పవర్ వల్ల నీ పవర్ కూడా కోల్పోతావని చెప్పారని ఈ సందర్భంలో చెప్పదలిచాం. పవర్ని నిలబెట్టుకోవాలి అని అనుకుంటే స్మార్ట్ మీటర్లు రద్దు చేయండి. 2 కోట్ల స్మార్ట్ మీటర్లని ఆపండి. అదాని మాఫియాలో మీరు భాగస్వాములు కామాకండి. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టండి, తప్పమాకండి మాట. అసెంబ్లీలో దీని మీద రద్దు చేస్తూ అదాని, సెకీ, యాక్సిస్ ఒప్పందాలను రద్దు చేస్తూ తీర్మానం చేయించండి అని చెప్పారని సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మా పోరాటాన్ని మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లేటువంటి దానికి ప్రజల్ని సమీకరించి ప్రజల తరఫున పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం.